స్ట్రీట్స్ అన్ని విజిట్ చేద్దామని బయలుదేరాము. ఇవన్నీ ఇక్కడ యాక్చువల్గా చాలా బైక్ రెంటల్స్ చాలా ఉంటాయి. మనం ఒకవేళ బైక్స్ ఏమైనా మనం తీసుకున్న సరిగ్గా బాగోకపోయినా మళ్ళీ సబ్మిట్ చేసి ఇంకొక చోట తీసుకోవచ్చు. చాలా బైక్ రెంటల్స్ ఉంటాయి. అయితే మేము తీసుకున్న ఈ బైక్ రెంటల్ పక్కనే యాక్చువల్గా ఇండియన్ రెస్టారెంట్ కూడా ఒకటి ఉంది, చాలా బాగుంది. అయితే ఈ ప్లేస్లో పట్టాయా సిటీ అంత చాలా అందంగా ఉంటుంది నైట్ సైట్. సో యాక్చువల్గా బ్యాంకాక్కి యాక్చువల్గా వీసా అవసరం లేదు. మనం ఎక్కడికైనా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలంటే మనకు మెయిన్గా పాస్పోర్ట్ అండ్ ఫ్లైట్ టికెట్స్ అండ్ వీసా ఉండాలి. సో ఇండియాకి యాక్చువల్గా 62 కంట్రీస్కి మనకి వీసా లేకుండా ఉంటుంది. రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇండియాకి 62 కంట్రీస్కి వీసా లేకుండా మనం ట్రావెల్ చేయొచ్చు. అందులో థాయిలాండ్ ఒకటి. సో అందుకని వీసా ఛార్జెస్ కూడా థాయిలాండ్కి ఫ్రీ కాబట్టి సో దట్ ఈస్ ఆల్సో గుడ్ ఆప్షన్ టు గో. తర్వాత యాక్చువల్గా ఇక్కడ హోటల్ కాస్ట్స్ ఎలా ఉంటాయంటే మేము తీసుకున్నది అరౌండ్ 800 రూపీస్ ఇండియన్ రూపీస్లో. సో నేను యాక్చువల్గా హోటల్ను కూడా మేక్ మై ట్రిప్లోనే ఇండియన్ రూపీస్లోనే బుక్ చేశాను, థాయ్ బాత్స్లో బుక్ చేయలేదు. అదే హోటల్ను మనం డైరెక్ట్గా హోటల్కి వెళ్ళి బుక్ చేసుకుంటే వాళ్ళు ఆల్మోస్ట్ 1000 బాత్స్ చెప్తారు. 1000 బాత్స్ అంటే 2500 రూపాయల వరకు అవుతుంది. అందుకని మీరు హోటల్స్ బుక్ చేసుకోవడానికి కూడా మీరు ఓన్గా బుక్ చేసుకోండి మేక్ మై ట్రిప్లో కానీ ఎక్కడైనా. సిటీ మొత్తం తిరుగుతున్నాం బండి మీద. బండి తీసుకోవడం వల్ల మంచిదైంది. ఈ బిల్డింగ్ స్పేస్ అని చాలా పెద్దది ఉంది, చూడటానికి చాలా కలర్ఫుల్గా అందంగా ఉంది. ఇది కూడా హోటల్ అనుకుంటా. సో ఈ హోటల్కి మేము ఉండే హోటల్ చాలా దగ్గర. అంటే యాక్చువల్గా మనం ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద హోటల్స్ జస్ట్ చూసి వదిలేయాలి, అందులో టికెట్స్ బుక్ చేసుకోకూడదు. సో మనం బడ్జెట్ ఫ్రెండ్లీగా ట్రిప్ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి మేక్ మై ట్రిప్లో ఏదైతే మనకి నియర్ బై తక్కువ కాస్ట్కి వస్తుందో. ఇక్కడ సరదాగా నైట్ బయటకు వస్తే ఎవడో సర్కస్ చేస్తున్నాడు, చాలా టాలెంటెడ్గా కనిపించాడు. యాక్చువల్గా ఇలా చాలామంది చాలా విన్యాసాలు చేస్తూ ఉంటారు. నైట్ టైమ్ సరదాగా ఇలా తిరిగి మనం ఇవన్నీ చూడొచ్చు. తర్వాత యాక్చువల్గా రూమ్ స్పేస్కి వచ్చేసి చాలా పెద్దది ఉంటుంది, తక్కువ కాస్ట్ అయినా సరే, విత్ ఏసీ అండ్ టబ్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. బయట లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. మా హోటల్ బయట నుంచి లొకేషన్. సో సిటీ కూడా చాలా బాగుంది. అయితే యాక్చువల్గా నేను ఛానల్ కొత్తగా పెట్టాను. సో ఇందులో మనకి ఏమైనా ఫుడ్ బ్లాగ్స్ కానీ ట్రావెల్ బ్లాగ్స్ కానీ అయితే నాకు ఏదైతే ఇంట్రెస్ట్ అనిపిస్తే అది వీడియోస్ రికార్డ్ చేద్దామని అనుకున్నాను. అయితే ఇది నా ఫస్ట్ వీడియో. నేను బ్యాంకాక్ వెళ్ళింది అందరికీ తెలిస్తే కనీసం కాస్ట్స్ ఎలా ఉంటాయి, లివింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీయా కాదా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుందని షేర్ చేసుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. అయితే మేము దగ్గరలో టైగర్ పార్క్ ఉన్నది. టైగర్ పార్క్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టైగర్ పార్క్లోకి ఎంటర్ అయ్యాము. టైగర్ పార్క్ ఫస్ట్ ఇక్కడ టికెట్ కౌంటర్ది, అందరూ టికెట్ తీసుకుని మన లోపలికి వెళ్ళిన వెంటనే ఏదో మామూలుగా మన జూ లాగా ఉంటుందని అనుకున్నాను, కానీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. టైగర్స్ మన జూ లాగా బాగా దూరంగా కాకుండా చాలా ఎక్కువ టైగర్స్ ఉన్నాయి. మన జూస్లో యాక్చువల్గా ఎక్కడో ఒక టైగర్ కనిపిస్తే బాగున్నట్టుగా ఉంటుంది, బట్ ఇక్కడ ఇది చాలా దగ్గర నుంచి మనం టైగర్స్ని చూడొచ్చు. వెళ్ళిన వెంటనే ఇక్కడ 2 టైగర్స్ పడుకొని ఉన్నాయి. నేను వీటిని చూసే ఎగ్జైట్ అయ్యాను. తర్వాత జస్ట్ ఏదో మన కోళ్ళ ఫారంలో పెట్టినట్టు ఇక టైగర్స్ని ఒక ఫారంలో పెట్టారు. సో ఇక్కడ చాలా దగ్గర నుంచి టైగర్స్ని చూసాము. అక్కడ కానీ చేయి పెడితే జస్ట్ లాక్కొని వెళ్ళిపోతాయి. చాలా దగ్గరగా ఉంది, బట్ వాటిని టచ్ చేయకూడదు. మెస్ని యాక్చువల్గా వాటికి కరెంట్ షాక్ ఉంటుంది. ఇలా ఒక్కొక్క బోన్లోని మినిమం 2-3 టైగర్స్ ఉన్నాయి. చాలా దగ్గర నుంచి చూడొచ్చు టైగర్స్ని. టైగర్ పార్క్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే యాక్చువల్గా బ్యాంకాక్ అండ్ పట్టాయా యాక్చువల్లీ ఇక్కడ రెండు సిటీస్ ఉంటాయి. ఇదంతా పట్టాయాలో ఉందన్నమాట ఈ టైగర్ పార్క్ అనేది. నేను ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూస్తే వీళ్ళు ఏదో క్యారమ్ బోర్డు ఆడుకుంటున్నారు అనుకుంటున్నాను. ఈ లోపల చూస్తే లోపల ఇలా టైగర్తో ఆడుకుంటున్నారు. ఇది నిజంగానా లేకపోతే బొమ్మలేమో అనుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్లో చూసి, కానీ నిజంగానే టైగర్స్ ఉన్నాయి. వాడెవడో ఫోటో దిగుతున్నాడు చెయ్యేసి గెలిగితే ఒకవేళ చెయ్యి బట్టి లాగేస్తే ఏమవుతుందో తెలీదు. ట్రైనర్స్ ఉంటారు అక్కడ, ఇంకా ఈమె ట్రైనింగ్ ఏమి కంట్రోల్ చేస్తుంది. ఆమె ఏం చెప్తే అది వింటది. ఈ టైగర్స్ అన్నీ కూడా మన ఇంట్లో కుక్కల్లాగా చెప్పిన మాట ఆలకిస్తాయి. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. యాక్చువల్గా బయట టికెట్స్ తీసుకునేటప్పుడు 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి, అది చూసుకుని తీసుకోవాలి. మేము యాక్చువల్గా
మాకు తెలియక మేము నార్మల్ టికెట్ తీసుకున్నాము. సో మేము లోపలికి వెళ్ళడానికి అవ్వలేదు. ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ టికెట్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవ్వదు. సో ముందే మీకు ఇంట్రెస్ట్ని బట్టి పులి దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకోవాలి, దాంతో కాసేపు దాని దగ్గర ఉండాలని అనుకుంటే కనుక మీరు వేరే టికెట్ తీసుకోవాలి. వాళ్ళు ముందే చెప్తారు యాక్చువల్గా 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయని. మీ ఇంట్రెస్ట్ మీ టైంని బట్టి మీరు తీసుకోవచ్చు. సో నేనైతే బెస్ట్ ఎలాగో అక్కడ వరకు వెళ్ళారు కాబట్టి లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి టైగర్స్ దగ్గరికి వెళ్ళే టికెట్ తీసుకోండి. అయితే ఇది చూడండి, కొత్త మంచిది ధీమాగా కూర్చొని ఉంది. టికెట్ ప్రైసెస్ సరిగా గుర్తులేవు. సో తక్కువే ఉంటాయి యాక్చువల్గా, రీజనబుల్లే. బ్యాంకాక్ ట్రిప్. ఇక్కడ కూడా చాలా పులులు వాటి ప్లేస్ కూడా చాలా కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. ఇక్కడే మొత్తం క్లీనింగ్ అవి జరుగుతూ ఉన్నా సరే ఆ ఏరియా మన కోల్ ఫార్మ్ లాగా చాలా స్మెల్ వస్తూ ఉంటుంది. కొన్ని బయట కొంచెం దూరంగా ఉన్నా పర్లేదు, ఇలా మెస్లో పెట్టినవి చాలా స్మెల్ వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ టైగర్ హ్యాపీగా స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తుంది, ఎంజాయ్ చేస్తుంది. ఇలాగా ఇది చాలా దగ్గర నుంచి చూసాం. ఇది అటు ఇటు తిరుగుతుంది. ఇది కూడా చాలా దగ్గర నుంచే చూసాం మేము. అయితే కాసేపు అటు ఇటు తిరిగి ఆ పులి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక యాక్చువల్గా ఎక్కడికక్కడే బోన్స్ ఉంటాయి, వాటికి ఫ్రీగా తిరగడానికి స్పేస్ కూడా ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళిపోయి కాసేపు ఇంకా లోపలికి వెళ్ళిపోయింది. ఇదేదో ఆలోచించుకుంటుంది ఇక్కడ దీనంగానే. ఇది కూడా స్నానం చేసి అలసిపోయింది. ఇంకా కాసేపు అలా నుంచుని చూస్తుంది. అయితే టైగర్ పార్క్ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు, మెస్ పైన చేతిలో వేస్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ బోర్డు ఉంది ఆల్రెడీ, డేంజర్ బోర్డు, టచ్ చేస్తే షాక్ కొడుతుందని. అయితే అది ఒక్కొక్కసారి షాక్ కొడుతుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే నేను అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాను, చూసుకోండి నాకు షాక్ కొట్టిందని. ఎందుకంటే నాకు ఆల్రెడీ దగ్గరికి మన వీడియో చేసినప్పుడు ఒక్కొక్కసారి కాన్సన్ట్రేట్ చేయకుండా దానిపైన చేసినప్పుడు నాకు షాక్ కొట్టింది. అయితే వాళ్ళకి చెప్పాను. ఈ కుర్రల్లో ఈ పులితో ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నేను స్టార్టింగ్లో చూసి బొమ్మలు అనుకున్నాను, తర్వాత ఈ ట్రైనర్స్ ఇదంతా చూసి నాకు తర్వాత అర్థమైంది, ఓకే ఈ ట్రైనర్ టైగర్స్ అని. వీడైతే పులితో డైరెక్ట్గా కుక్క పిల్లతో ఆడుకుంటున్నాడు. మరి ఒకవేళ ఆడు చేయి పట్టి కరిగేస్తే ఏంటి పరిస్థితి మరి తెలీదు. అసలు అలా ఏమైనా జరిగిందో ముందు లేదో తెలియదు, కానీ చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా మిస్ అయ్యాను అనిపించింది లోపలికి వెళ్ళకుండా బయటే ఉన్నందుకు. ఎందుకంటే బయట నాకు ముందు తెలియలేదు, తర్వాత ఇన్ఫర్మేషన్ తర్వాత తెలిసింది లోపలికి మనం వెళ్ళొచ్చని. ఇది ఆడుకుని అలసిపోయి పడుకుని ఉంది. యాక్చువల్గా దీని దగ్గరకు కూడా జనాలు వస్తూ ఉంటారు, డైరెక్ట్గా దీంతో ఆడుకుంటారు. కానీ వీళ్ళు లోపలికి తీసుకెళ్లేటప్పుడు ఒక ట్రైనర్ పక్కన ఉంటాడు కంట్రోల్ చేయడానికి. అయితే టైగర్ పార్క్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఇదంతా స్ట్రీట్ ఫుడ్స్ అనమాట. ప్రజెంట్ క్లోజ్ చేస్తున్నది, లేట్ నైట్ కాబట్టి. బట్ ఆల్మోస్ట్ నైట్ అంతా చాలా టైం వరకు స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది. డిఫరెంట్ సీ ఫుడ్స్ అండ్ బ్యాంకాక్ స్టైల్ ఫుడ్స్ చాలా ఉంటాయి. వాళ్ళు డిఫరెంట్ ఆయిల్స్ యూజ్ చేస్తారు. మనకి టేస్ట్ నచ్చితే ఒకసారి టేస్ట్ చూసుకుని కొనుక్కొని తినచ్చు. ఇక్కడ కొబ్బరి బొండాలు అవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి మనకంటేనే. ఏది కావాలితే నచ్చింది కొనుక్కొని తినచ్చు. తినడానికి చాలా ఉంటాయి, కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవు. అయితే ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలనుకుంటే యాక్చువల్గా ఫ్లోటింగ్ మార్కెట్ ఉంది దగ్గరలోని, తర్వాత అక్కడికి వెళ్దాం అనుకున్నాం. ఇవన్నీ కూడా పబ్స్ ఇవన్నీ అండ్ రెస్టారెంట్స్, ఓపెన్ రెస్టారెంట్స్ బీచ్ పక్కనే ఉంటాయి. సో తర్వాత యాక్చువల్గా అయితే ఇదిగో ఫ్లోటింగ్ మార్కెట్కి అయితే ఎంటర్ అయ్యాము. ఫ్లోటింగ్ మార్కెట్ చాలా ఎంట్రన్స్లో చాలా కలర్ఫుల్గా ఉంది. మాకు యాక్చువల్గా తెలియక టైగర్ పార్క్కి ముందు రోజు వెళ్ళి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి ఫ్లోటింగ్ మార్కెట్కి తర్వాత రోజు వచ్చాము. కానీ టైగర్ పార్క్ దాటిన వెంటనే చాలా దగ్గరలో ఉంది ఫ్లోటింగ్ మార్కెట్. మేము అదే రూట్లో వస్తుంటే తర్వాత రియలైజ్ అయ్యాము నేను ఇదే రూట్లో వచ్చాం కదా అని. మాకు టైగర్ పార్క్ కూడా కనిపించింది. ఆల్మోస్ట్ టైగర్ పార్క్ రీచ్ అయిపోయిన తర్వాత ఇంకొక 500 మీటర్స్లోనే మనకు ఫ్లోటింగ్ మార్కెట్ ఉంది. సో ఎప్పుడైనా మీరు ప్లాన్ చేసుకుంటే టైగర్ పార్క్ వెళ్ళి పక్కనే ఫ్లోటింగ్ మార్కెట్ కూడా ఉంది, రెండు ఒకే రోజు ప్లాన్ చేసుకోవచ్చు. అయితే మేము ఇక్కడ చేసిన 2 మిస్టేక్స్ ఏంటంటే టైగర్ పార్క్కి టైగర్స్ లోపలికి వెళ్ళే టికెట్ ఒకటి తీసుకోకపోవడం, అండ్ టైగర్ పార్క్కి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే ఫ్లోటింగ్ మార్కెట్కి ప్లాన్ చేసుకోవడం. ఈ రెండు మీరు వెళ్ళినప్పుడు కవర్ చేసుకోండి.
సో ఇక్కడ చాలా రకాల షాప్స్ ఉంటాయి. ఫ్లోటింగ్ మార్కెట్ యాక్చువల్గా రివర్ లో ఉంటది. మీరు చూడండి ఇక్కడ రివర్ కూడా కనిపిస్తుంది. ఆ మొత్తం ఇక్కడే కన్స్ట్రక్షన్ అంతా రివర్ లో ఉంటది. ఇందులో బోట్స్ కూడా తిరుగుతూ ఉంటాయి ఒక స్టాల్ నుంచి ఇంకొక స్టాల్ కి. ఈ రివర్ లో చాలా చాలా పీస్ఫుల్ గా హ్యాపీగా రిలాక్స్ గా ఉంటుంది. మీరు కాసేపు ఇక్కడ కూర్చొని ఇక్కడ టైం స్పెండ్ చేస్తే మీకు బీచ్ కి వెళ్ళినంత రిలాక్స్ గా ఉంటది. మొత్తం ఇక్కడ షాపింగ్ తీసుకుంటా నచ్చింది ఏమైనా కొనుక్కొని తినొచ్చు. ఇగో ఈ బోట్ ఇందులో ట్రావెల్ చేస్తుంది చూడండి. ఇక్కడ నుంచి ఒక చోట నుంచి ఒక చోటకి ఏమైనా షిఫ్ట్ చేయాలన్నా లేకపోతే సరదాగా మనం బోటింగ్ చేయాలన్నా కూడా ఇక్కడ వెళ్ళొచ్చు. కాస్ట్లు అయితే నాకు ఐడియా లేదు యాక్చువల్గా, నేను అన్ని ట్రై చేయలేదు. బట్ రీజనబుల్ గానే ఉంటాయి. ఇక్కడ యాక్చువల్గా వీళ్ళ డెకరేషన్ కానీ వీళ్ళ సెటప్ కానీ చాలా అందంగా చాలా నీట్ గా క్లాస్ గా ఉంది. సో ఇక్కడ మనకి బట్టలు కావాలంటే బట్టలు, టిఫిన్స్, జ్యూస్లు, మ్యాంగో జ్యూస్, బనానా జ్యూస్ ఏది కావాలంటే అవన్నీ ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఆ, ఇవన్నీ జ్యూస్ సెంటర్స్ అన్నమాట. అయితే మేము ఇక్కడ ఒక జ్యూస్ తీసుకుని కాసేపు కూర్చొని తాగాము. ప్లేస్ అయితే చాలా రిలాక్స్ గా ఉంది. ఇక్కడ చేపలు, ప్రాన్స్ అయితే నాన్ వెజ్, వెజ్ అన్నీ దొరుకుతాయి. ఎక్కడికక్కడే స్టాల్స్ ఉన్నాయి. ఇది కొబ్బరికాయ యాక్చువల్గా వీళ్ళు పూర్తిగా చెక్కేసి పెడతారు. తర్వాత ఇక్కడ ఫిష్ స్పా ఉంది. యాక్చువల్గా నేను ఎప్పుడు ఫిష్ స్పాకి వెళ్ళలేదు. బట్ కాసేపు తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చి కొంచెం రిలాక్స్ అవుదాం కూర్చుందాం అని చెప్పేసి మేము ఇక్కడ ఫిష్ స్పా దగ్గర ఆగాము. ఇక్కడ ఫిష్ స్పా ఈ ఫ్లోటింగ్ మార్కెట్ లోపల ఫిష్ స్పా 100 బాత్లో టైం ఎంతసేపు అంటే మీరు ఎంతసేపు అయినా ఉండొచ్చు. అయితే తీసుకున్నాం. మా బావ అయితే డైరెక్ట్ గా వెళ్ళి కాల్ పెట్టి డైరెక్ట్ కూర్చున్నాడు. నేను కూడా పెద్ద కష్టమేం కాదు, ఈజీగానే కూర్చోవచ్చు అనుకున్నాను. ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలియదు ఎలా ఉంటుంది అనేది. అది మా బావ ఆల్రెడీ చేయించుకుని ఉండొచ్చు. నేను ఫస్ట్ టైం పెట్టినప్పుడు నాకు చాలా చాలా కితకితలు వచ్చి నవ్వు వచ్చింది. కాల్ పెట్టలేకపోయేవాడిని. ఆల్మోస్ట్ నాకు 5 minutes పట్టింది అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి. వన్స్ అడ్జస్ట్ అయితే ఈజీగానే ఉంటుంది. అడ్జస్ట్ అయ్యే వరకు మాత్రం నాకు చాలా చాలా కష్టంగా ఉంది. అలాగే నాకు నవ్వు వచ్చేది, కితకితలు వచ్చేసి కాసేపు అసలు ఎక్కువ ఒక్క నిమిషం కూడా పెట్టలేకపోయేవాడిని. నేను చాలా ట్రై చేసేవాడిని. మా బావ ఎలా పెట్టాడు నాకు అర్థం కాలేదు. కాసేపు ఇంకా చేపలు ఇంకా పెట్టి పెట్టి అలవాటు అయిపోయింది కాసేపులో. ఎంతసేపు అయినా సరే ఇంకా నా లోపల మాత్రం తెగ నవ్వు వచ్చేస్తుంది. ఈ ఇది నెమ్మదిగా అప్పుడు టచ్ చేస్తూ ఉంటే పైకి ఎక్కేస్తుంటే వాటర్ లో మన కాళ్ళు ఎంతవరకు వెళ్తే అంతవరకు పెట్టేస్తాయి. చివరికి ఇంక ఏదో ఒకలాగా కష్టపడి ఇంకా మనసు గట్టిగా గట్టిగా అనుకుని ఇంక పెట్టిన లోపల ఇంకంతే. కాలు పెట్టిన వెంటనే ఫుల్ గా చేపలు మొత్తం మూసిగేసి ఆ ఆ, అప్పుడు చాలా రిలాక్స్ గా ఉంది. ఓకే అప్పుడు అడ్జస్ట్ అయ్యాను. అడ్జస్ట్ అయిన తర్వాత నా ఫేస్ లో కొంచెం రిలాక్సేషన్ కనిపించింది. కాసేపు అలా కూర్చుని ఆల్మోస్ట్ ఒక ½ hour కూర్చున్నాం రిలాక్స్ గానే. అలా కబుర్లు చెప్పుకుంటా ఉన్నాము. యాక్చువల్గా ఇక్కడ టైం లిమిట్ ఏమి ఉండదు. వాళ్ళు 100 baths తీసుకుని నువ్వు ఎంతసేపు అయితే అంతసేపు ఉండొచ్చు. మనం అంతసేపు అంటే ఉండమన్నారు కదా అని మనం 2 గంటలు ఇక్కడ కూర్చోలేం కాబట్టి అది అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాం. బయటకు వచ్చేసి ఇంకా మొత్తం ఫ్లోటింగ్ మార్కెట్ అంతా ఒక్కొక్క షాప్స్ అన్ని చూసుకుంటా వెళ్ళాము. అయితే యాక్చువల్గా 100 baths కదా, 100 baths అంటే ఆల్మోస్ట్ 240 రూపీస్ అయింది. 240 రూపీస్ అంటే బెటర్ యాక్చువల్గా వేరే కంట్రీస్ లో మనకి ఆ కాస్ట్ లో ఉండడం అనేది. నాకు ఎప్పుడు వెళ్ళినా బ్యాంకాక్ యాక్చువల్గా చీప్ గానే అనిపిస్తుంది. మనకి 1000 రూపాయలకి రూమ్ మన ఇండియాలో కూడా దొరకదు, ఏసీ రూమ్. సో ఇక్కడ ఏసీ రూమ్ లో ఉండొచ్చు. అలాగే ఖర్చులు కూడా, ఫుడ్ కూడా రీజనబుల్ గానే ఉంటది, మరీ ఎక్కువే ఉండదు. ఫుడ్ దొరకడమే కొంచెం కష్టంగా ఉంటది, మనకు నచ్చిన ఫుడ్ ఉండవు. అయితే ఈ మధ్య ఇండియన్ రెస్టారెంట్స్ కూడా చాలా పెట్టారు. ఎందుకంటే ఇండియన్స్ చాలా మంది ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి. నార్త్ ఇండియన్స్ కానీ సౌత్ ఇండియన్స్ రెస్టారెంట్స్ అయితే ఏమి లేవు కానీ నార్త్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. నార్త్ ఇండియన్ రెస్టారెంట్ లో మనకి ఆ రోటీస్, నాన్స్ అవి దొరుకుతాయి. సో ఇలాగా ఈ రివర్ కి పక్కనే చాలా ఫుడ్ స్టాల్స్ అన్ని వరుసగా పెట్టారు. ఇక్కడ యాక్చువల్గా ఈ సెటప్ చూడటానికి చాలా బాగుంటది. ఆ ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఉంటాయి. మనకి కొన్ని కొన్ని ఫుడ్స్ అవి ఏంటో కూడా అర్థం కావు. జస్ట్ చూడటానికి అయితే బాగుంటది. ప్లేస్ బాగుంది, ఫుడ్ అవన్నీ ఇక్కడ సేల్ చేయడం, ఈ ఎన్విరాన్మెంట్ అయితే బాగుంటది. ఎన్విరాన్మెంట్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ అయితే మనం అన్ని టేస్ట్ చేయలేము. ఇక్కడ అన్ని రకాల కంట్రీ వాళ్ళు వస్తారు కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకుని ఫుడ్ ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. సో ఫ్యూచర్ లో మేబీ ఇండియన్స్ ఎక్కువగా రావటం వల్ల మనకు సంబంధించిన ఫుడ్ కూడా ఎక్కువగా పెడతారేమో, మరి చూడాలి. అయితే ఇక్కడ వీళ్ళ తిండి అలవాట్లు ఎలా ఉంటాయంటే చేపలు, కప్పలు ఇవి కూడా తింటారు.
బొద్దింకలు, ఎలకలు, ఏది పడితే తినేస్తారు అనుకుంటా. కానీ నేను యాక్చువల్గా వానపాములో ఏమి చూశాను ఎలాగా వాళ్ళు స్టోర్ చేసుకుంటారో. మనకు మామూలుగా చేపలు ఒక అక్వేరియంలో పెడతారు కదా, అలాగా పాములు అవన్నీ ఒక దాంట్లో పెట్టుకుంటారు. అది ఇక్కడ నుంచి వ్యూ చూస్తే అంత అందంగా ఉంది. అక్కడికి ఎలా వెళ్ళడానికి రూట్స్ ఉంటాయి ఎక్కడికక్కడే. మనం అక్కడికి వెళ్ళి ఏది కావాలంటే అది కొనుక్కొని కాసేపు అక్కడ రిలాక్స్గా కూర్చొని తినొచ్చు. అన్ని రకాల షాపింగ్స్ ఉంటాయి ఇక్కడ. మెడిసిన్స్, యాక్చువల్గా మసాజ్ ఆయిల్స్, లేకపోతే బట్టలు, ఎక్కడికక్కడే కనెక్టింగ్ బ్రిడ్జెస్ ఉంటాయి. ఆ బ్రిడ్జెస్ని కూడా చాలా నీట్గా డెకరేట్ చేశారు. ఇక్కడ చూడండి, ఇదంతా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ స్టోర్స్. ప్రతిదానికి కూడా కనెక్టివిటీ ఉంటుంది. బ్రిడ్జెస్ కనెక్టివిటీ ఉంటుంది. ఈ బ్రిడ్జెస్ చూడు చేపలతో చాలా అందంగా క్యూట్గా డెకరేట్ చేశారు. చాలా బాగున్నాయి. ఈ చేపలు అంటే ఏంటో కాదు, మన వాటర్ బాటిల్స్ని కట్ చేశారు. తర్వాత ఇంకా ఫ్లోటింగ్ మార్కెట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా అదే లాస్ట్ ట్రిప్. మనం ఇంటికి వెళ్ళిపోయే టైం అయిపోయింది. సో ఇంటికి వెళ్ళిపోవడానికి మనం మెట్రో స్టేషన్కి వచ్చాం. మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ నుంచి ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా మళ్ళీ 3 hours జర్నీ చేయాలి ఫ్లైట్లో. సో ఇది ఇక్కడ మెట్రో ట్రైన్స్ ఇలా ఉంటాయి బ్యాంకాక్లో. లోపల సిట్టింగ్ కూడా ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ మనకులాగే ఉంటాయి. అయితే ఇక్కడ మెట్రో ట్రైన్ యాక్చువల్గా బ్రిడ్జ్ పైన ఎడ్జ్లో నడుస్తుంది. చూడండి ఇక్కడ ఎంట్రన్స్లో ఎలా ఎంటర్ అవుతుంది. సో ఎండింగ్ ఇది బయటికి వెళ్ళేటప్పుడు ఇలాగా ఇది బ్రిడ్జ్ నుంచి ఎడ్జ్ నుంచి వెళ్తూ ఉంటుంది. జస్ట్ మీకు చూపిద్దామని క్యాప్చర్ చేశాను. సో ఇది ఇంకా మా ట్రిప్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా యాక్చువల్లీ ఇంకా చాలా ఉంటాయి చూడటానికి. మేము అన్నీ కవర్ చేయలేము, టైం సరిపోదు. యాక్చువల్గా మనం 2-3 డేసే మనం స్పెండ్ చేయగలం కాబట్టి. సో మెట్రోలో ఊరికే టైం పాస్ చేస్తూ అలాగా వీడియోస్ తీసుకున్నాము. ఇలాగే ఇంకా యాక్చువల్గా కరెన్సీ విషయానికి వస్తే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కరెన్సీ ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడైనా సరే కరెన్సీ ముందుగా మనం అన్నీ తెలుసుకోవాలి వెళ్ళేటప్పుడు. ఎక్కడ తక్కువ కాస్ట్కి మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఏంటనేది. సరే బ్యాంకాక్ వరకు వచ్చాం కదా, ఏం కొనుక్కోకుండా వెళ్ళడం ఎందుకని గుర్తు కిందని వాచ్ కొనుక్కున్నాము. 2 వాచ్లు. ఇది పేరుకి ఇది రోలెక్స్ అని ఉంది, కానీ అది రోలెక్సో లేకపోతే ఒరిజినల్ డూప్లికేట్ తెలీదు. కానీ చూడటానికి బాగుంది, కొన్ని రోజులు వాడుకోవచ్చని కొనుక్కున్నాము. ఇద్దరు మ్యాచింగ్ బాగుందని ఒకటి గోల్డ్ కలర్ ఒకటి సిల్వర్ కలర్ తీసుకున్నాము. అయితే ఇంకా షాపింగ్ ఏమైనా కొనుక్కుందాం అవసరం ఉంటే చూద్దామని చూసాం, కానీ ఏం లేదు. ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఇక్కడ మా ఫ్లైట్ ఎన్ని గంటలకు ఉంది, ఏ గేట్కి ఉంది ఇవి చూసుకున్నాము. చూసుకున్న తర్వాత ఫ్లైట్ టైం అయింది. అయితే అక్కడ కూర్చొని వెయిటింగ్ హాల్లో కూర్చొని సరే టైంపాస్కి అలాగా వీడియోస్ తీస్తున్నాను బయటన ఏమేమి ఎయిర్లైన్స్ ఉన్నాయి, ఏమేమి ఫ్లైట్స్ ఉన్నాయని. ఇది ఎయిర్ ఏసియా కూడా ఇండియా నుంచి బ్యాంకాక్ వెళ్ళి ఉన్నాయి. అయితే మేము వెళ్ళింది యాక్చువల్గా అయితే మేము డాన్ మాంగోక్ ఎయిర్పోర్ట్కి ఎయిర్ ఏసియా బుక్ చేసుకున్నాము. ఎయిర్ ఏసియా అయితే ఏ ఎయిర్లైన్స్ అయితే తక్కువ కాస్ట్ అవుతుందో అది బుక్ చేసుకోండి. ఎప్పుడైనా ఇంకా ప్లాన్ చేసుకున్నప్పుడు యాక్చువల్గా మేము ఇద్దరం కాబట్టి మేము 50,000 ఇండియన్ రూపీస్ మనం మార్చుకుని వెళ్ళాము. మిగిలినవి ఏమైనా అవసరం ఉంటే మ్యాక్సిమం ఇండియన్ కరెన్సీలో మార్చుకున్నాము. ఇండియన్ కరెన్సీ ఫోన్పే పనిచేయదు అక్కడ. ఆన్లైన్లో ఏమైనా హోటల్స్ బుక్ చేసుకోవడం అయినా ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను కాబట్టి. సో ఆ ఖర్చులు కాకుండా మనం క్యాష్ మ్యాక్సిమం అక్కడ ఏదైనా కొనుక్కోవడానికి మనం యూజ్ చేసుకోవడానికే మనం క్యాష్ వాడాలి. మిగిలింది మనం హోటల్స్ బుక్ చేసుకోవడానికి వీటికి ఇండియన్ కరెన్సీలో మనం బుక్ చేసుకుంటే బెటర్, మళ్ళీ ఎక్స్చేంజ్ ఛార్జెస్ అన్నీ పెట్టుకోకుండానే. సో ఫ్లైట్ అయితే ఎక్కేసాము. సేమ్ మళ్ళీ నైటే బయలుదేరాం కాబట్టి మనకి కింద సిటీ చాలా అందంగా కనిపిస్తుంది. పైకి వెళ్ళిన తర్వాత మాత్రం మనకి ఇంకేం కనిపించదు. యాక్చువల్గా పగలైతే అందంగా మేఘాలు కనిపిస్తూ ఉంటాయి. అది కూడా కంటిన్యూస్గా ఒక 1 hour చూస్తే మనకు బోర్ కొడుతుంది. మనకి ఎక్కడ విండో సీట్ దగ్గర కూర్చున్నా సరే. ఇక్కడ కింద స్టార్ట్ అయిన వెంటనే మాత్రం లైట్స్ అన్ని మొత్తం సిటీ అంతా చాలా కలర్ఫుల్గా అందంగా కనిపిస్తుంది. ఇదే బ్యాంకాక్ సిటీ. నేను వచ్చేటప్పుడు స్టార్టింగ్లో నేను వైజాగ్ సిటీని కూడా సేమ్ క్యాప్చర్ చేశాను. లైటింగ్ సేమ్. యాక్చువల్గా మనకు డిఫరెన్స్ ఏం తెలీదు. ఏ సిటీలో అయినా నైట్ టైం ఇలాగే ఉంటుంది. సో పైకి వెళ్ళిన తర్వాత వన్స్ ఫ్లై అయిపోయిన తర్వాత ఇంకా మనకి ఇంకేం కనిపించదు. సో ఇది యాక్చువల్గా
రన్వే నుంచి స్టార్ట్ అయ్యి చాలా చాలా స్పీడ్గా వెళ్ళి ఒకేసారి ఫ్లైట్ ఫ్లై అవుతుంది. ఇది ఆల్మోస్ట్ 3 అవర్స్ పడుతుంది మళ్ళీని ఇండియా రీచ్ అవ్వడానికి. సో రాత్రి మేము దిగేసరికి కూడా తెల్లవారుజామున దిగాము. తెల్లవారుజామున దిగిన తర్వాత యాక్చువల్గా ఎయిర్పోర్ట్ నుంచి మా ఇంటికి త్రీ 3 అవర్స్ పడుతుంది. 3 అవర్స్ అయితే మాకు యాక్చువల్గా ఎయిర్పోర్ట్ దిగిన వెంటనే మాకు బస్సు దొరికింది లక్కీగా. అందుకని మేము వైజాగ్ ప్రిఫర్ చేసాము. వైజాగ్ నుంచి మా ఊరికి డైరెక్ట్గా బస్సెస్ ఉన్నాయి. అందుకని చెన్నై వెళ్తే మళ్ళీ చెన్నైలో దిగి మళ్ళీ హోటల్లో స్టే చేసి ట్రైన్ ఉంటే ట్రైన్కి మళ్ళీ ట్రైన్ దొరక్క మళ్ళీ అవి బుక్ చేసుకుని ఇదంతా టైం వేస్ట్ అండ్ మనీ వేస్ట్. అందుకని ఒక 3-4 thousand ఎక్స్ట్రా అయినా సరే మాకు వైజాగ్ కంఫర్ట్ కాబట్టి అలా వెళ్ళిపోయాము. సో కంఫర్ట్ బట్టి బుక్ చేసుకోవడం బెటర్. మీకు ఏ సిటీ అయితే దగ్గరగా ఉందో ఆ సిటీ నుంచి బుక్ చేసుకుంటే బెటర్. మళ్ళీ ఎక్కడికో వెళ్ళి బుక్ చేసుకున్నా మనకు సేమ్ అదే పడుతుంది. సిటీ చూడండి చాలా అందంగా ఉంది. నేను ఆల్మోస్ట్ ఫ్లై అయిపోయాను కాబట్టి ఇంకా లైట్గా కనిపిస్తుంది ఇది. తర్వాత ఓకే, ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. సో మా ఛానల్ని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను ఇన్ఫర్మేషన్ అయితే మీకు పాస్ చేస్తాను. ఏదైతే డౌట్స్ ఉన్నాయా, లేకపోతే ఎంత ఖర్చు అవుతుంది, ఎలా వెళ్ళాలి, ఏంటి, ఎందులో బుక్ చేసుకోవాలి, ఒకవేళ నేను బుకింగ్ కూడా హెల్ప్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బాయ్. హలో ఎవ్రీవన్.